నువ్వు అడిగి పెట్టకుండా నేను అడుగు పెడతా. మరి అమ్మాయిని చాయ్ తాగినాక నువ్వు కిరణ్ కొద్ది. హలో అవ్వా, చాయ్ తాగినాక కిరణ్ కొద్ది పో. ఇక కోపపడకము. ఉన్న మాట నీతో మాట్లాడినా ఏందేనో కిందికి మీదకి కన్నులు ఎట్లా చూస్తా ఉన్నావు దేవి. వద్దు వద్దు నిన్ను విడచి నేను బ్రతుకుతున్నా. బ్రతకపోతే వద్దు దేవి. ఏమిటే కోపము? దేనికైనా భర్తను క్షమించిందే ఆడవాడు. భర్త ఇరువైనా ఎన్నో విధములా తిరిగినా ఆదివారి గృహంలో భర్త కాపాడాలి. ఆడదానికి భర్తనే దైవం అన్నారు. పసుపు కుంకుమ మంగళసూత్రము బాగుండిన 10,000 అన్నారు. పుష్పమట్టలు గాజులు ఒక విధవరాలు అయిన భర్తని కాపాడుకున్నదే ఆడది అంటున్నారు. తెలుసా జంగబాయి, నీవు నన్ను కాపాడుకోవాలి. నా మాట వింటావా? దేవి నీ మాట వింటాను. నీ మాట వింటాను దేవి. నీ యాక్షన్ నేను ఎప్పుడు దాటిపోను దేవి. మా ఆయన అవును దేవి. అయినా ఇటువంటి సంసారము చాలా బాగుంది. నిన్ను విడిచిపెట్టి నేను ఆ మార్పుని పాదాల సాక్షిగా చెప్తున్నాను. అవును, ఈ రోజు కానించి నీ మాట వింటానమ్మా అంటున్నావా? అవును దేవి. ఆశిస్తున్నాను కదా ఏమి గమనించిన మీ అమ్మ నాన్న ఉన్నారు కదా, అవును, వారు కూడా నా మాట వినాలి. సాధగాని వృత్తులు వాళ్ళతో వారితో ఎందుకో తెలుసా, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. మనం మంచిగుంటాం. వాళ్ళ సేవ చేయాలని నా కోరిక. ఒకసారి నువ్వు వాళ్ళు చూసుకో, పైకి పంపిస్తా. కన్న వారిని దుఃఖ పెట్టకూడదు, కన్న బిడ్డలనైనా గొంతు పోయకూడదు, కన్న తల్లిని కష్టపెట్టకూడదు.
కష్టపెట్టకూడదు దేవి. అసలు కష్టపెట్టా నేను. కష్టపెట్టకూడదు దేవి, నీ మాట వింటాను. కాళ్ళ మీద వండబెట్టాను. వద్దు తల్లి, వద్దు దేవి, ఏమిటి? నీ మాట వింటాను, వింటావా? తప్పకుండా వింటాను. మళ్ళీ ఇంకొకటి తప్పకుండా. మరి మన మంత్రి ఉన్నారు కదా, అవును, వారు కూడా నా కోసం నా మాట వినాలి. నీ కోసమే తింటా. మనం ఉప్పు పప్పు తిన్నప్పుడు మన మాట వింటాను. మరి అవును, నా కోసం తింటాడట. నా కోసం తింటే ఎట్లా? మరి నా పని ఏమో తినాలి. నీ కోసం బర్రెలు ఈయనే తింటే ఉన్నది. అయితే ఈ రోజైనా మనకు ఈ యొక్క భాగవతాన్ని ఆడించే మహానుభావులు ధర్మదాతలు మరి వాళ్ళ పేర్లు రాశారు కాబట్టి మంత్రిశేఖర, నీకిరే 10 నమస్కారం అవుతాండి. గోపికా శ్రీ నా యొక్క నామము మీ గ్రామనే స్థలము, ఈ పురిపట్టణము, ఈ సభ స్థలంలో వినయ నా యొక్క పట్టణమైన ద్వారకాపురి పట్టణం. మీ గ్రామనే ద్వారకాపురి. దేవకి మా తల్లి, వసుదేవుడు మా తండ్రి. మీ తండ్రి. అయినా నేను ఎప్పుడైనా పాండురంగడు భక్తుడు అయినటువంటి వాళ్ళను చూడడానికి ఈ కలియుగం లోపల నా భక్తులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళని చూడాలి. గ్రామనే స్థలం ద్వారకాపురి పట్టణం. అవును, మీ తండ్రి పేరు, మీ తల్లి పేరు చెప్తున్నావా? అవును చెప్పాను. మా తల్లి యొక్క నామము దేవకి, తండ్రి వసుదేవుడు. వస్తాది హలో 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 నేను నా భక్తులను కాపాడడానికి ఎప్పుడెప్పుడు కూడా వాళ్ళను చూసి నా భక్తులను పరీక్షిస్తూ వస్తుంటాను. అవును అయింది. అయిందా? అవును. మరి అయినప్పుడు మీకు నాకు ఒక 16 16
భార్యలు అతను ఈ భార్య కానీ 16,000 గోపికలు ఎడమదంటే ఇష్ట భార్యలు. అత్త భార్యలు 8 మంది, ఆ, 16,000 మంది గోపిక స్త్రీలు. గోపిక స్త్రీలు. అవును, వాళ్ళతోటి మోహం సరిపోక అవును. రోజులు పోతున్న వాళ్ళ ఎవరు లేదు. మీ అత్తలు పోతున్నావా? మీరంత రాదా? అబ్బా, నా అర్థం కాదు. ఒక్కొక్క యుగం లోపల నేను ఒక్కొక్కరిని ఈ విధంగా చూస్తూ అయ్యా వారిని పరీక్షిస్తూ వస్తున్నాను. స్వామి, కూర్చోండి, భక్తులు. ఏయ్, ఏయ్. ఏయ్, అదిగో. అయ్యా ఏమి కావాలా? ఏమి దీవెనలు కావాలా? నాకు కొంచెం పెడితే సంవత్సరం బతా తప్పకుండా వర్ధిల్లు నాయన, బతనే చల్లగా వర్ధిల్లు, బత చల్లగా వర్ధిల్లుము. మరి ఈ యక్షగాన కాలక్షేపము జరపడానికి మరి ఇలాగడప గ్రామంలో లెక్కుల వెంకన్న గారు 15,000 రూపాయలు పెట్టి ఈ కిరీటము భూషణాలు తీసుకొని వచ్చాడు. ఇంటి దగ్గరనే పెట్టాడు. కానీ ఎప్పుడు కూడా మోపు రాలేదు. అప్పుడు ఆ రోజుల లోపల మరి సర్పంచ్ గారైన గంగన్న గారు మరియు గ్రామస్తులు మరియు ఎంపీటీసీ గారు మరియు పెద్ద మనుషులు అందరు కలిసి ఈ యక్షగానాన్ని మొట్టమొదటిసారిగా ఆడించారు. ఆడించడం వల్ల ఈ రోజు దినదిన ప్రవర్తమానం వలె సుమారు 20 వరకు యక్షగానాలు ఆడించారు. అంటే ఈ ఎలగడప, దిల్దర్ నగరు, మద్దిపడగ, మాసైపేట, లక్ష్మసాగర్ గ్రామాల్లో ఆడారు. మళ్ళీ ఇన్ని రోజులు ఆగిపోయింది. ఆగినటువంటి యక్షగానాన్ని మళ్ళీ ఎలాడప గ్రామస్తులే ప్రోత్సహించి మనకు ఈ ఆటను ఇచ్చారు. అందులో అగునూరి గంగన్న గారు, తాజా మాజీ సర్పంచ్ 1,000 రూపాయలు, నర్సింగ్ రమేష్ గారు, తాజా మాజీ ఎంపీటీసీ 1,000 రూపాయలు, కృష్ణ గారు 500 రూపాయలు, లక్ష్మణ్ గారు 500 రూపాయలు.